కోడికల్లో తన భర్త గారిని, తన పిల్లలు తన తండ్రి గారిని, నాన్నగారిని జ్ఞాపకం చేసుకుంటూ వారి కుటుంబానికి కూడా ఆశీర్వాదాలు దయచి సంఘానికి నిదాసుని గురువాదాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ ప్రార్థన కూడికను కూడా బిడ్డలు ఏర్పాటు చేసుకుంటూ వారికి కూడా సంఘానికి కూడా బిడ్డైన ఆశీర్వాదాలు దయచేసి మహిమ పొందమని నీకే మహిమ ఘనత ప్రభావాలు అర్పిస్తుంది. యేసయ్య ఘననామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. అందరూ చెబుదాం బిగ్గరగా ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని పిల్లరా, ఈ రోజున 2 కోడికలు మనకు కలిసి వచ్చాయి. ఒకటి ఉపవాస కోడిక, రెండవది నవమ్మ గారి భర్త గారు క్రీస్తు శిష్యులు ఎలగపాటి కృపాదానం గారు వారి జ్ఞాపకార్థంగా బిడ్డలు ఈ రోజునే వచ్చింది కాబట్టి ఆ మందిరంలోనే జరపాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఆ కోడిక 2 ప్రార్థన కోడికలు మనందరికి దీవెనకరంగా ప్రభు జరిగించునుగాక. ఆమేన్. చెప్దాం అందరూ ఆమేన్. పిల్లరా, ఆశీర్వాదాలు ఇంటిలో ఉండాలన్నా, ఆశీర్వాదాలు సంఘములో ఉండాలన్నా, మన బ్రతుకుల్లో ఉండాలన్నా దీవెన. ఆశీర్వాదాలు అంటే బ్లెస్సింగ్స్ అంటారు ఇంగ్లీష్లో. ఎలా ఉంటే మనకు ఆశీర్వాదాలు వస్తాయి? ఒకటి. రెండవది, నీతిమంతుడు అంటే ఎవరు? మూడోది, వారిని జ్ఞాపకం చేసుకుంటే వచ్చే ఆశీర్వాదం. ఈ విషయాలు కొద్దిగా క్లుప్తంగా మనం వాక్యంలోంచి మనం ధ్యానించుకుందాం. ఈ రోజున మనం కృపాదానం గారిని జ్ఞాపకం, అంతేనమ్మా, ఎలకపాటి కృపాదానం గారిని జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి ఆయనను జ్ఞాపకం చేసుకుంటే మనకు వచ్చే ఆశీర్వాదం. అనేటువంటి విషయం మీద కొద్దిగా మనం ధ్యానించుకుందాం. ఇవందరూ కూడా ఈ సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం ఈ జ్ఞాపకార్థ కూడికలు అందరూ చదివిస్తూ ఉంటారు. జ్ఞాపకార్థం అనగానే మనం అందరం కూడా ఈ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటా మనకు ఆశీర్వాదం అనే మాట అక్కడ మరోసారి చదవండి. నీతిమంతులను ఆశీర్వాదకరం, వారిని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదం. రోమపత్రికలోనేమో 3వ అధ్యాయము 10-11 వచనాలలో నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడని లేఖనం. ఒక్కడు చాలా మా ఒక్క మాట చాలా ఏమని ఉందంట? నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడంట. అంటే బైబిల్ గ్రంథంలో ఒక్కొక్క సమయాన్ని బట్టి దేవుడు మాట్లాడినటువంటి మాటలు, అదే దేవుడు నీతిమంతుడు ఉన్నాడని మాట్లాడాడు. చూడండి, నీతిమంతుడు ఉన్నాడో లేదో ఒకసారి చూడండి. ఆదికాండం 6వ అధ్యాయం 1వ వచనం.
7వ అధ్యాయం 1వ వచనం చదువు. దేవుడు అంటున్నాడు, యెహోవా అంటున్నాడు, ఏమంటున్నాడంటే, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయ్యుండుట చూచితిని. చాలు. అదే దేవుడు పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆయన ఏమంటున్నాడంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడూను లేడు, దేవుని వెదకువాడు లేడు, గ్రహించువాడు లేడు అని మాట్లాడుతున్నాడు. అదే దేవుడు కృత నిబంధనలో ఇలా అన్నాడు, పాత నిబంధనలో ఏమన్నాడు, ఈ తరం వారిలో నీ ఒక్కడవే నాకు నీతిమంతుడిగా కనబడుతున్నావు నోవాహు. భూలోకంలో భూమిని నేను చూసినప్పుడు దేవుడు అంట ఏం చూస్తున్నాడమ్మా, భూలోకాన్ని చూస్తూ ఉన్నాడు. ఆకాశంలోంచి ఎవరిని చూస్తున్నాడు, ఏం చూస్తున్నాడు, భూలోకమును ఆయన చూస్తున్నాడంట. ఎవడైనా నీతిమంతుడు ఉంటాడేమని దేవుడు చూస్తూ ఉంటే పిల్లరా ఒక్కరు కూడా నీతిమంతులు కనపడలేదు. ఇక్కడ కృత నిబంధన, పాత నిబంధనలో భూమిని చూసినప్పుడు ఎవరు లేరంట, కానీ నోవాహు ఒక్కడే నీతిమంతుడిగా కనిపిస్తున్నాడు. నా కుమారుడా నోవాహు, నీ ఒక్కడివే ఈ తరం వారిలో నీతిమంతుడిగా నాకు కనిపిస్తున్నావు, కాబట్టి నీ కొరకు నీ ఇంటి వారి కొరకు రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధపరచుకోమని. ఎందుకు నాయన అంటే, నేను భూమిని నాశనం చేయబోతున్నా. దేవునికి స్తోత్రం. ఆ ప్రళయం నుంచి, జల ప్రళయం రప్పించబోతున్నా. ఆ ప్రళయం నుంచి నీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి, నిన్ను బట్టి నీ కుటుంబాన్ని కాపాడుతున్నా. వారందరి కోసం ఆ ప్రళయంలో మీరు నశించిపోకుండా ఒక ఓడను సిద్ధపరచుకోమన్నాడు. పిల్లరా వెంటనే నోవాహు దేవుని మాట విన్నాడు, దేవుని మాట నమ్మాడు, దేవుని మాట ప్రకారం ఓడను సిద్ధపరచుకున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన వారలారా, ఆ ప్రళయం నుంచి, జల ప్రళయం నుంచి కాపాడాడు దేవుడు. అదే రీతిగా ప్రియమైన వారలారా, మనం కూడా నీ కుటుంబం యొక్క రక్షణ కోసం నీవు కూడా ఒక ఓడను సిద్ధపరచుకోవాలి. ఈ దినాలు రక్షణ ఓడ. ఆ రక్షణ ఓడ ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. నువ్వెప్పుడైతే ఆయన నమ్ముకుంటావో, ఎప్పుడైతే నీవు ఆయన మాట వింటావో రక్షణ పొందుతావో, ఈ రాబోతున్నటువంటి ఒక దినాన్ని జల ప్రళయంలో నుంచి నోవాహు కుటుంబాన్ని కాపాడాడు. నోవాహు నీతిమంతుడిగా ఉన్నాడు కాబట్టి, నోవాహు దేవుని మాట విన్నాడు కాబట్టి, దేవుని మాటను నమ్మాడు కాబట్టి, దేవుని మాట ప్రకారం చేశాడు కాబట్టి, ఓడను చేసుకొని సిద్ధపడి ఆ ఓడలోకి వెళ్ళాడు కాబట్టి జలప్రళయంలోంచి ఆయనను తన కుటుంబాన్ని కాపాడాడు. వింటున్నారా? స్తోత్రం చెప్పండి. కాపాడాడు. విస్తారమైన జలాలు వచ్చినాయి, లోకాన్ని ముంచివేశాయి, ప్రపంచాన్ని ముంచివేశాయి. నరులనేటువంటి వారు ఎవ్వరూ లేరు, అందరూ చనిపోయారు. పశువులు, పక్షులు, జలచరాలు అన్ని కూడా ఆ జలప్రళయంలో చనిపోయాయి. కానీ దేవుని మాట వినినటువంటి నీతిమంతుడైన నోవాహు కుటుంబాన్ని ఏమి చేయలేకపోయింది. దేవునికి స్తోత్రం. ప్రపంచాన్ని ముంచివేసే జలరాశులు దేవుని మాట వినిన నోవాహు కుటుంబాన్ని మాత్రం ఏమి చేయలేకపోయింది. ఆరరత్ అనే హిమాలయ పర్వతాలు మన దేశానికి ఎత్తైన పర్వతాలు కంటే ఎత్తైన పర్వతాలు టర్కీ దేశంలో ఉన్నాయి. వాటి పేరు ఆరరత్. ఏం పేరు? ప్రపంచంలో కల్లా ఎత్తైనటువంటి పర్వతాలు. అంత ఎత్తు వచ్చాయంట నీళ్లు. కాబట్టి ఈ ఓడ వెళ్ళి ఆ యొక్క ఆరరత్ అనేటువంటి పర్వతాల మీద ఆగిపోయిందంట. ప్రపంచమంతా సర్వనాశనం అయిపోయింది. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుని మాట వినిన నోవాహు తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. దేవుని మాట నమ్మిన నోవాహు తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు.
దేవుని మాట ప్రకారము చేసిన నోవా తన కుటుంబాన్ని జలప్రళయం నుంచి, మరణం నుంచి కాపాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మరణము అందరికీ వస్తుందట. కారణం ఏంటంటే రోమపత్రికలో 5:12 ఆయన సెలవిచ్చినట్లుగా మరణము అందరికీ సంప్రాప్తం అవుతుంది. కారణం ఒకరిని పాపాన్ని బట్టి. చదువుమారు. ప్రవేశించెను. మరలా చదువు. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలో ఎలాగ ప్రవేశించెనో అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ వస్తుంది. ఎవరికన్నా ఆగుతుందా? ఎవరైనా శాశ్వతంగా ఉంటున్నారా భూలోకంలో? ఎవరు? ఏది శాశ్వతం కాదు. నువ్వు కట్టుకున్న ఇల్లు శాశ్వతం కాదు, నీ పిల్లలు శాశ్వతం కాదు, లోకం శాశ్వతం కాదు, నువ్వు సంపాదించుకున్న వెండి బంగారాలు శాశ్వతం కాదు, నీ జీవితం కూడా శాశ్వతం కాదు. ఉదయాన్ని పుష్పించి సాయంత్రానికి వాడిపోయే అడవి గడ్డి లాంటి వారమని మనం గుర్తించలేకపోతున్నాం. ఈ కొద్దిగా ఆయుష్కాలంలో మనం రెచ్చిపోతున్నాం, దేవుణ్ణి కూడా విడిచిపెడుతున్నాం, దేవుని మరిచిపోతున్నాం. శరీర కోరికలకు, నేత్రాశకు, జీవడమానికి బలి అయిపోతున్నాం. అవన్నీ ఈ లోకంలో ఉన్న ఆశ అంతా కూడా దేవుని వలన కలిగినది కాదంట. అవి దుష్టుని వలన కలిగిన ఆశలు. వాటిల్లో మనిషి ఓడిపోతూ వాటి ద్వారా మరణాన్ని తెచ్చుకుంటున్నాడు. ఒకరిని పాపం వల్ల అందరూ పాపులుగా చేయబడ్డారు. ఆదాము వల్ల పాపం ద్వారా అందరికీ మరణం వస్తూ ఉంది. ఇంకా ఏమంటాడు 3వ అధ్యాయంలో కూడా, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలే. 3వ అధ్యాయం 23వ వచనం. రోమా ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలే. అందరూ ఒక్కరా? అందరూ చేస్తున్నారు. ఆ పాపపు రక్తం మనలో ఉంది కాబట్టి మనమందరం కూడా అందరం పాపం చేస్తూ దేవుడిచ్చే మహిమను పొందలేకపోతున్నాం. దేవుడిచ్చే మహిమే మంచి జీవితం, మంచి రాజ్యం, పరలోకం, దేవుని ఆత్మవరాలు, ఆత్మాభిషేకం. కాబట్టి ప్రియులరా, ఆ మహిమను మనం పొందలేకపోతున్నామంట. కాబట్టి పాపం ద్వారా అందరికీ మరణం సంప్రాప్తమవుతుంది. కాబట్టి దేవుడు అంటున్నాడు, పౌలు గారు ఏమంటున్నాడంటే, ఇప్పుడు మీరు మీ ఈ ప్రళయం నుంచి, ఈ పాపం ద్వారా అంట రేపు రాబోయే దినాల్లో అగ్ని ప్రళయం రాబోతుందంట. ఏం ప్రళయం రాబోతుంది? ఆనాడు జల ప్రళయం వచ్చింది, దేవుని మాట వినని కుటుంబాన్నే కాపాడింది. ఈనాడు అగ్ని ప్రళయం రాబోతుంది. ఏం ప్రళయం? ఏం రాబోతుంది? ఏంటంట చెప్పాలి, నోరు తెరవండి. ఏం ప్రళయం? అగ్ని ప్రళయం. ఏం ప్రళయం? ఒకనాడు ఏ ప్రళయం వచ్చింది? జల ప్రళయం వచ్చింది. ఈనాడు ఏం రాబోతుందంట? అగ్ని ప్రళయం రాబోతుందా? ఇప్పుడు ఆయన చెప్పి 2000 సంవత్సరాలు దాటాడు. ఆనాడు 120 సంవత్సరాలు చెప్పాడు, ఎవ్వరు వినలేదు. ఆ ప్రళయంలో చనిపోయారు అందరూ. ఒక్క కుటుంబమే కాపాడబడ్డాడు, నీతిమంతుడు అయ్యాడు. కాబట్టి నీతిమంతుడు కావాలంటే మనం కూడా ఏం చేయాలంటే ఆయన మాట వినాలి. నీవు నీతిమంతుడవు కావాలంటే ఆయన మాటను నమ్మాలి. నువ్వు నీతిమంతుడు కావాలంటే ఆయన మాట ప్రకారం నడుచుకోవాలి. లోకంలో ఆయన చిత్త ప్రకారం నడుచుకోవాలి. అప్పుడు నిన్ను ఆయన రక్తంలో కడిగి, ఆయన ఆత్మలో కడిగి, ఆయన మాట వినినందువలన నీతిమంతుడిగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. నీతిమంతుడు అయితే నీ కుటుంబాన్ని కాపాడుకుంటావు, నీతిమంతుడు అయితే నీ సంఘాన్ని కాపాడుకుంటావు, నీతిమంతుడు అయితే నీ మీదకి ఆశీర్వాదాలు వస్తాయంట. నీ బిడ్డల మీద కూడా నిన్ను జ్ఞాపకం చేసుకుంటేనే ఆశీర్వాదం. నీతిమంతుడిగా నువ్వు మార్చబడిన నిన్ను జ్ఞాపకం చేసుకుంటేనే మా జీవితాలకు ఆశీర్వాదాలు వస్తాయి. ఆశీర్వాదాలు అంటే బ్లెస్సింగ్స్ అన్నమాట. అవి ఎలాంటి? భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు, ఫిజికల్ బ్లెస్సింగ్స్. రెండవది స్పిరిచువల్ బ్లెస్సింగ్.
ఆత్మ సంబంధమైన 2 రకాల ఆశీర్వాదాలు ఉన్నాయి. అవన్నీ కూడా మనకు సంప్రాప్తం అవుతాయని దేవుని వాక్య భాగంలో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి నీవు మార్చబడాలి. ప్రియులరా, ఈ రోజున మనకు రాబోతున్న జలప్రలయం ఆనాడు వచ్చింది, అందరినీ కొనిపోయింది, జీవాన్ని మొత్తం తుడిచిపెట్టింది. మంచి వారిని తీసుకెళ్ళింది, చెడ్డవారిని తీసుకెళ్ళింది. అప్పుడున్న కొంచెం మంది ఒక్క నోతులో అవును మాత్రమే ఆ కుటుంబాన్ని మాత్రమే దేవుడు కాపాడు. ఈనాడు అగ్ని ప్రళయం వస్తుందని రోమపత్రికలో, క్షమించాలి, పేతురు రాసిన పత్రిక చదువుదాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6-7 వచనాలు త్వరగా. ఆ మైకి ఎవరదు? ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినవై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నవి. ఓకే, ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియులారా, గమనించండి, మనం 2వ పత్రికలో పేతురు గారు రాస్తున్నటువంటి మాటలు. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశము భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు చదవాలి. అగ్ని కొరకు నిల్వ చేయబడినవై అదే వాక్యం వలన భద్రము, అగ్ని కొరకు నిల్వ చేయబడి ఉన్నాయంట. అంటే రాబోతుంది అగ్ని ప్రళయం అని అర్థం. ఎలాగ చెప్తున్న పాస్టర్ గారు అగ్ని కొరకు నిల్వ చేయబడ్డాయి అన్నారు, కానీ మీకు ఎలా అర్థమైంది అగ్ని ప్రళయం అని ఆలోచన చేస్తే గమనించండి. 10వ వచనం చదవాలి. 3వ అధ్యాయం 10వ వచనం. ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును. వినాలి, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. భూమి చాలమ్మా, భూమి దాని మీద ఉన్న కృత్యాలన్నీ కాలిపోతాయంట. కాబట్టి రాబోతున్న దినాలలో అగ్ని ప్రళయం రాబోతుంది. కాబట్టి అంటున్నాడు కదా, నోవాహుతో మాట్లాడిన దేవుడు, నోవాహు, నేను జల ప్రళయంతో భూమిని నాశనం చేయబోతున్నాను, కాబట్టి నా దృష్టికి నీ ఒక్కడవే నీతిమంతుడుగా కనిపించావు, కాబట్టి నీ కొరకు నీ కుటుంబాన్ని కొరకు ఓడను సిద్ధపరచుకో అన్నాడు. దేవుని మాట నమ్మిన నోవాహు, దేవుని మాట ప్రకారం చేసి ఓడను సిద్ధపరచుకొని ఆ ప్రళయం నుంచి, జల ప్రళయం నుంచి తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. ఈ దినాన నీతో నాతో కూడా 2000 సంవత్సరాల క్రితమే పేతురు గారి ద్వారా మాట్లాడుతూ, భూమి ఆకాశములు అగ్ని కొరకు నిలువ చేయబడి ఉన్నాయి. నా పిల్లలారా, మీరు మనసు మార్చుకొని రక్షణ పొంది మీ కొరకు కూడా ఒక ఓడను సిద్ధపరచుకోండి. ఆ ఓడే ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచండి, ఆయన మాట నమ్మండి, ఆయన మాట ప్రకారం జీవితాలు మార్చుకోండి, రక్షణ పొందండి. మీరు అప్పుడు రక్షణ ఓడలోకి వచ్చిన వారని అర్థం కదా. కాబట్టి మీరు రాబోతున్నటువంటి అగ్ని ప్రళయం నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు. కాబట్టి ప్రియ బిడ్డలారా, విశ్వాసులారా,
మనము ఈ రోజున ఓడను సిద్ధపరచుకోవాలి. ఆ ఓడే రక్షణ ఓడ ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ క్రీస్తునందు వచ్చిన వారికి ఏ శిక్షా విధి లేదంట. ఆయన నీడలోకి వస్తే, మహోన్నతుని చాటుకు వస్తే కదా ఏ ఆపద రాదు. అవునా కాదు? ఆనాడు మహోన్నతుని నీడకు వచ్చినటువంటి నోవహు జలాలు ఏమి చేయకుండా తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. ఈనాడు నీవు కూడా అలాగా ప్రభు యొక్క నీడలోనికి వస్తే, ఆయనను ఆశ్రయిస్తే నీకు కూడా ఎలాంటి ఆపద రాదని, జల ప్రళయం నుంచి తప్పించిన దేవుడు అగ్ని ప్రళయాల నుంచి కూడా నన్ను కూడా తప్పిస్తాడని దేవుని వాక్య భాగంలో మనం చూస్తున్నాం. చూడండి, 91వ కీర్తన చూద్దాం. 2 వచనాలు 3 వచనాలు చూద్దాం త్వరగా. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. రెస్ట్ తీసుకుంటున్నాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటగాని ఉరిలో నుండి ఆయన వేటగాని ఉరిలోంచి విడిపిస్తాడు. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను కాపాడుతాడు. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. సత్యమును డాలును అయ్యున్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, నీ చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది పడినను అపాయము నీ యొద్దకు రాదు. ఏ అపాయము రాదు, ఏ తెగులు నీ గుడారము. ఎప్పుడంటే నీవు యేసయ్య మాట నమ్మి నీ మనసు మార్చుకొని ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచి నువ్వు రక్షించబడితే, మారు మనసు పొందితే, బాప్తిసం తీసుకుంటే నీ పాపాల నుంచి ఆయన క్షమించి రాబోతున్నటువంటి అగ్ని ప్రళయం నుంచి నిన్ను నన్ను కూడా కాపాడుతాడు. ఆనాడు ఎంత జలం వచ్చినా, ప్రపంచాన్ని ముంచి వేసిన జలాలు నోవహు కుటుంబాన్ని గాని, ఓడను గాని టచ్ చేయలేకపోయినాయి, వారిని చంపలేకపోయినాయి. అలానే ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచి నీవు కూడా రక్షించబడితే నీ కుటుంబం అంతా రక్షించబడుతుంది. ఇక నిన్ను ఏ తెగులు కూడా, ఏ ఆపద కూడా నిన్నేం చేయలేదు. వస్తున్నాను ఒకళ్ళు, ఇన్ని ఆపదలు వస్తున్నాయి కదా పాస్టర్ గారు అంటే, అవి నిన్నేం చేయకుండా వెళుతున్నాయా లేదా? జలప్రళయం వచ్చిందా లేదా? ఓడను తాకిందా లేదా? ఓడలోకి వెళ్ళిందా? వెళ్ళలేదు. అలానే ప్రియులరా, మనకు వస్తాయి కానీ ప్రభునందు ప్రియులరా అవి మనల్ని ఏమి చేయలేవు. కాబట్టి ప్రభు అయిన యేసు అనే రక్షణ ఓడలోనికి నీవు నేను కూడా ఓడను సిద్ధపరచుకోవాలని అర్థం ప్రియులరా. అలా ఉన్నప్పుడు తప్పకుండా ఆయన నిన్ను రక్షిస్తాడు. రాబోతుంది అగ్ని ప్రళయం, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం మీద ఇరాన్ యుద్ధం చేస్తా ఉంది, బాంబులు వేస్తా ఉంది. కాలిపోయిన వారు, చచ్చిపోయిన వారు ఎంతమంది ఉంటున్నారు, ఇళ్ళు ధ్వంసం అయిపోతా ఉన్నాయి. గాజా పట్టణస్తులు, హమాస్ అనేటువంటి ఉగ్రవాదులు యెరూషలేము ఇశ్రాయేల్ దేశంలోనికి వెళ్ళి 1500 మంది చంపేసి 250 మందిని బానిసలుగా వాళ్ళని పట్టుకు వెళ్ళిపోయారు. దానికోసం ఇజ్రాయెల్ దేశం ఏం చేసిందంటే గాజా పట్టణాన్ని సమూల నాశనం, బాంబులు వేసేసింది. సమూల నాశనం అయిపోయి పట్టణం, ప్రజలు లేరు, అక్కడ పారిపోయారు, ఉన్నోళ్ళు చచ్చిపోయారు, తీవ్రవాదులందరూ చచ్చిపోయారు. ఒక్క నిమిషంలో, కొద్ది గంటలు, కొద్ది రోజుల్లోనే పట్టణము అగ్ని చేత, బాంబుల చేత కాలిపోయింది. ఇప్పుడు ఇరాన్ దేశస్తులు ఇస్రాయెల్, మన ప్రభు నమ్ముకున్న పిల్లలైన ఇస్రాయెల్ దేశం మీద 200 రాకెట్స్, బాలిస్టిక్ క్షిపణులని అవి పడితే నాశనమే, చచ్చిపోతాం అందరూ. 200 క్షిపణులు వేశారు. అయినా దేవుడు కాపాడాడు పట్టణాన్ని. 2000 రాకెట్లు వేశారు హమాస్ తీవ్రవాదులు.
అయినా దేవుడు ఇశ్రాయేల్ దేశాన్ని కారణం ఏంటి? ఆయన రెక్కల నీడలో తన పిల్లలను ఆయన కాపాడుతున్నాడు అని అర్థం. దేవునికి స్తోత్రం. గమనించండి, యుద్ధాలు వస్తున్నాయి వాళ్ళకి అర్థమైంది. ప్రియులారా గమనించండి, ఇప్పుడు ఇంకా ఇరాన్ దేశానికి ఇశ్రాయేల్ దేశానికి యుద్ధం జరుగుతూ ఉంది. వాళ్ళు 200 రాకెట్లు వేస్తే, బాలిస్టిక్ క్షిపణులు వేస్తే ఇశ్రాయేల్ దేశం బాంబులు వేయడానికి రెడీగా ఉంది, అణుబాంబులు వేయడానికి రెడీగా ఉంది, వాళ్ళ స్థావరాలను కూల్చడానికి రెడీ. గమనించండి, యుద్ధాలలో అగ్ని కురిసి కాలిపోతా ఉన్నారు, ప్రజలు చచ్చిపోతా ఉన్నారు, ఇళ్ళు కూలిపోతా ఉన్నాయి. అలాంటిది రాబోతున్న దినాలలో 3వ ప్రపంచ యుద్ధం వచ్చి అంటే అర్థమైందా? ఇక ఒక చోట కాదు యుద్ధం, అన్ని దేశాలు 10 దేశాలు ఒకవైపున 10 దేశాలు ఒకవైపున వాళ్ళ మీద వీళ్ళు బాంబులు వేసుకోవడం, వీళ్ళ మీద వాళ్ళు బాంబులు వేసుకోవడం. అణుబాంబులు. ఏం బాంబులు అంట? చెప్పండి. ఏం బాంబులు? చచ్చిపోయేవి కాదు అంటే వీటికి, ఈ బాంబులకేమో ఇళ్ళు కూలిపోతాయి, మనుషులు చచ్చిపోతారు. ఆటం బాంబ్స్ వేస్తే ఏమి మిగిలేదు. స్తోత్రం. హైడ్రోజన్ బాంబులు, ఆటం బాంబులు, న్యూక్లియర్ బాంబులు, రసాయన బాంబులు, రకరకాల బాంబులు 12,513 తయారు చేసుకుని ఉన్నారంట. స్తోత్రం. ఎన్నంట? ఒక్కటేస్తేనే పట్టణం కాలిపోయింది. హిరోషిమా నాగసాకి మీద ఒక అమెరికా వాళ్ళు అణుబాంబు వేస్తే, చిన్న అణుబాంబు, పట్టణం అంతా కాలిపోయింది. ప్రజలకి మిగిలిన బొగ్గున బూడిదైపోయారు. ఇప్పుడు 12,000 చిల్లర ప్రపంచ దేశాల దగ్గర ఆటం బాంబ్స్ ఉన్నాయంట. ఎన్ని ఉన్నాయి చెప్పండి? ఎన్ని ఉన్నాయి? 12,000. ఒక్కటి వేస్తేనే పట్టణం బూడిదైపోయింది. ఇంకొకటి వేస్తే ఇంకొక పట్టణం బూడిదైపోయింది. నాగసాకి కూడా. ఇప్పుడు 12,000 వేశారనుకోండి, ఎలా ఉంటది మన పని? మన ప్రయాసం తెడ్డిపోతావు. ఒక్క క్షణంలో నువ్వు కాలిపోతావు. భూమి కాలిపోతావు. 100 సార్లు కాలిపోతాడు భూమి. స్తోత్రం చెప్పండి. వీళ్ళ దగ్గర ఉన్న బాంబులన్నీ వేస్తే అంట 100 సార్లు భూమి అంతా కూడా కాలిపోద్ది. అలాగా తయారు చేసుకుని ఉన్నారు. ఇవి అగ్ని ప్రళయానికి సూచనలు అని అర్థం. ఇక దేవుడు ఒక దినాన సొదొమ గొమొర్రా మీద అగ్ని కురిపించాడు వాళ్ళ పాపాన్ని బట్టి. ఒక దినాన అబ్రహాం టైంలో లోతు సొదొమలో ఉన్నప్పుడు వారి పాపాన్ని బట్టి, వారి పాపపు దోషము దేవుని దగ్గరికి వెళుతుంటే దేవుని కోపం దిగి వచ్చి ఆయనే ఆకాశం నుంచి అగ్ని కురిపించాడంట. పట్టణాన్ని 5 పట్టణాలను కాల్చేసాడు. స్తోత్రం చెప్పండి. బూడిదైపోయింది. ఆయన కురిపించాడు. ఇప్పుడు ఆయన కురిపించాల్సిన అర్థమైందా? ఇప్పుడు ఆకాశం నుంచి ఆయన అగ్ని కురిపించగలడు, కానీ ఇప్పుడు ఆయన కురిపించాల్సిన పని లేదు. మనమే అణుబాంబులు, ఆటం బాంబులు తయారు చేసుకొని రెడీగా ఉన్నాం. ఆ దేశం మీద ఈ దేశం, ఈ దేశం మీద ఆ దేశం, ఆ బాంబులు వేసుకొని నాశనమయ్యేటువంటి అగ్ని ప్రళయం వచ్చేటువంటి దినాలలో ఉన్నాం. స్తోత్రం. ఇంకా చెప్పండి, మన పని ఏపాటు, మన ప్రయాస ఏపాటు? తెల్లవారుజామున 6 గంటలకు వేసాడంట ఒక బాంబు హిరోషిమా మీద, అమెరికా వాడు. ఎప్పుడమ్మా? తెల్లవారుజామున తెల్లవారుతుంది. ఆకాశం నుండి ఆ విమానం నుంచి ఆ బాంబును జారవిడిచాడు. బొగ్గు మంది పట్టణం అంతా కాలిపోయింది. ఆ పట్టణస్తులు ఏమనుకుని ఉంటారు? ముందు 6 గంటలు 5 గంటలప్పుడు కదా లేచి వాళ్ళ పనులు వాళ్ళు సిద్ధపడతా ఉంటారు. కొంతమంది నిద్రలో ఉంటారు, కొంతమంది ఏమో పెందల గడ లేచి మనలాంటి వాళ్ళు పనికి వెళ్ళాలని ఆయా సిద్ధపరచుకుంటారు, ఆహారాన్ని వస్తారు. అనుకోనని గడియలో ఒక్కసారి బాంబు పడిపోయింది, మొత్తం కాలిపోయింది. అలా నేను అనుకునే నీ ప్రయాస అంతా ఏమవుద్దో బిడ్డ,
రెప్పపాటే నీ జీవితం, క్షణికమైందే నీ జీవితం, ఇంతలో ఉండి అంతలో మాయమైనటువంటి జీవితం. కాబట్టి నీ ప్రభు అయిన యేసును నీ సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన రక్షణ ఓడలోనికి నీవు సిద్ధపడి ఓడలోనికి వెళ్ళిన క్షణాన ఏ అపాయము నీకు రాకుండా రేపు రాబోతున్న అగ్ని ప్రళయం నుంచి కూడా నీవు కూడా తప్పించుకుంటావని దేవుని వాక్య భాగం సెలవిస్తుంది. దేవుని స్తోత్రం. ఒకటి, కాబట్టి నీతిమంతుడు లేడు, దేవుడే నీతిమంతుడిగా తీర్చాడు నోవాను. నీతిమంతుడు అయినందువలన ప్రళయం నుంచి కాపాడాడు. ఈ రోజున నీతిమంతుడు లేడు క్రొత్త నిబంధన ప్రకారం. అయితే ఎవరైతే క్రీస్తునద్దకు వస్తారో, ఆయన రక్తంలో కడగబడతారో, నీ మనసు మార్చుకొని బాప్తిస్మం తీసుకుంటావో, ఆయన ఆత్మచేత నువ్వు నింపబడతావో, నిన్ను కూడా నీతిమంతుడిగా మార్చి రాబోతున్నటువంటి అగ్ని ప్రళయం నుంచి కాపాడుతాడు. దేవునికి స్తోత్రం. ఇది ఈ రోజున మనం నీతిమంతుడిని జ్ఞాపకం చేసుకుంటే మనకు వచ్చేది, నీవు కూడా నీతిమంతుడిగా మార్చబడితే నీ కుటుంబాన్ని కాపాడుకుంటావు, నీ కుటుంబాన్ని కాపాడుకుంటావు. ఇంకా నువ్వు పాపంలోనే ఇంకెవరన్నాడు ఆ మాట? ఒకసారి చదువమ్మా, నెక్స్ట్ భాగం చదవండి. నీతిమంతుడిని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదం. ఆ తర్వాత నెక్స్ట్ భాగం చదవాలి. అది ఒకవేళ నీవు భక్తిహీనుడవైతే, యేసు ప్రభు తెలిసి కూడా భక్తిహీనంగా బ్రతుకుతూ ఉంటే ఏమవుద్దంట? నీ పేరు మరువబడు. భక్తిహీనులకు వేదనలు కలుగుతాయి. నీవు భక్తిహీనుడవైతే నిన్ను మర్చిపోతావు ప్రజలు. నవ్వమ్మ వారి పిల్లలు, వాళ్ళ నాన్నగారు నీతిమంతుడు కాబట్టి, క్రీస్తు రక్తంలో కడగబడిన రక్షణ పొందినవాడు కాబట్టి తన తండ్రిని జ్ఞాపకం చేసుకున్నారు. అదే దుష్టుడైతే ఎవరు గుర్తుపెట్టుకోరు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దుష్టుడవైతే ఏంటంట? భక్తిహీనుల పేరు అసహ్యత. నీ పేరు నువ్వు భక్తిహీనుడవైతే, బుద్ధిహీనుడవైతే, యేసు తెలిసి కూడా యేసయ్య మార్గం నడవకుండా నీ పేరే అసహ్యత పుట్టుద్దంట. నిన్ను చూస్తేనే ప్రజలకు అసహ్యం, నీ పిల్లలకు అసహ్యుడవుతావు. భక్తిహీనులు తీర్పు జరుగుద్దట. భక్తిహీనులను ప్రజలు మర్చిపోతారంట, పిల్లలు మర్చిపోతారు. నా వరకు నేను మా నాన్నగారిని గమనించండి, మమ్మల్ని బాగా చూడలే మా నాన్నగారు, మా అమ్మగారిని చూడలే, నన్ను చూడలే. ఇష్టానుసారంగా బ్రతికాడు, పరుల పంచాలు పట్టించాడు. మా ఇద్దరే పిల్లలు లేక 11 సంవత్సరాలు కలిగితే ఆ పిల్లలను కూడా చూడలేని దౌర్భాగ్యం. నేను అనకూడదు కానీ కనటానికే పిల్లల్ని కంటావు, పరుల పంచాన్ని పెడతావు, నీ బతుకు నీ ఇష్టానుసారం నడుచుకుంటావు, తాగుబోతుపోయి. ఎవరైనా జ్ఞాపకం చేసి, నేను జ్ఞాపకం చేసుకోలేదు. 1-2 సంవత్సరాలు జ్ఞాపకం చేసుకున్న తర్వాత ఇంకొద్దులే, చాలే. ఆయన జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదాలు ఎందుకు వస్తాయి? నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదాలు వస్తాయి. ఇప్పుడేమన్నాడు? భక్తిహీనుల పేరు అసహ్యము కలుగుద్ది. ఈ రోజున ప్రశ్న వేసుకో, క్రీస్తు రక్తంలో కడుగబడి నీతిమంతుడిగా మార్చబడ్డావా? క్రీస్తులో ఉండి కూడా భక్తిహీనంగా జీవిస్తూ నీ పేరు అసహ్యత పుడతావు. జాగ్రత్త, మార్చుకో. నీతిమంతునివై నీ పిల్లల మీదకి ఆశీర్వాదాలు తెచ్చే బిడ్డగా ఉండు. 112వ కీర్తన 6వ వచనం ఒకసారి చదవండి. 112వ కీర్తన 6వ వచనం. త్వరగా నేను ముగిస్తున్నాను. చదువు. చదవాలి.
అట్టివారు ఎప్పుడునూ కదిలింపబడరు. నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో ఉంటారంట. ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటారు తల్లిదండ్రులను పిల్లలు. నీ బ్రతుకు చండాలమైతే, తాగుబోతువై, తిరుగుబోతువై, పిల్లలను పట్టించుకోకుండా, కుటుంబాన్ని పట్టించుకోకుండా నీ ఇష్టానుసారంగా బ్రతికితే ప్రజలందరికీ నీ అసహ్యత పుట్టుద్ది. నేను చూస్తే నీ పిల్లలకు కూడా నీవు అసహ్యుడిగా మార్చబడతావు. కాబట్టి మార్చుకో. ఇకనైనా ప్రభు ఓడలోనికి రా. ప్రభు సన్నిధిలోనికి వచ్చి ప్రభు ఓడలో దాక్కున్నట్టయితే దేవుడు నిన్ను క్షమిస్తాడు. కాబట్టి అలా ఉండకూడదని దేవుని వాక్య భాగం సెలవిస్తుంది. ప్రియులారా, సమయం లేదు వాక్యం చెప్పుకోవడానికి. కొద్ది మాటలు ప్రభు వెనికిడిలో దీవించును గాక. చెప్పండి ఆమేన్. దగ్గరగా చెప్తావు ఆమేన్. నీతిమంతుడు అయి ఉంటే నీ తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయి. నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. తలలోంచి ప్రార్థన చేసుకుంటావు. పెట్టాడు ప్రార్థన చేద్దాం. ఎవరు పిలుద్దాం. ప్రార్థన చేద్దాం. భక్తిహీనుడుగా ఉన్నావా? నీతిమంతుడుగా క్రీస్తు రక్తంలో కడగబడి ఉన్నావా? నూతన నిబంధనలో పౌలు గారు అంటున్నాడు, నీతిమంతుడు లేడు ఒక్కడును, దేవుని వెదకువాడు లేడు, గ్రహించువాడు అనేవాడు. దేవుని భయం లేని ప్రజలుగా ఉన్నప్పుడు, ఎప్పుడైతే నీవు క్రీస్తు రక్తంలో కడగబడతావో, ప్రభువుని స్వంత రక్షకుడిగా అంగీకరించి ఆయన ఎదుటికి వస్తావో, ఆయన నమ్ముకుంటావో, ఆయన మాట వింటావో, ఆయన మాట ప్రకారం జీవిస్తావో, ఆయన రక్తంలో నిన్ను కడిగి నీవు నమ్ముకున్నందుకే నిన్ను నీతిమంతుడిగా ఎంచుతాడు ఆయన. అబ్రహాము దేవుని నమ్మిన కాబట్టి అదే అతను నీతిగా ఎంచబడెను, నీతిమంతుడిగా నిన్ను చేస్తాడు ఆయన. మనము నీతిమంతులము కాదు, కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రక్త మరణ భూస్థాపన పునరుద్ధానముల ద్వారా మనలో ఆయన నీతిమంతులుగా చేస్తా ఉన్నాడు మన ప్రభు అయిన యేసు. రక్తములో నిన్ను కడిగాడు, తన ప్రాణం ఇచ్చి రక్తమిచ్చి నిన్ను కొన్నాడు. బిడ్డ, తన రక్తములో నిన్ను నీతిమంతులుగా మార్చి వేస్తున్నాడు. రాబోతున్నటువంటి అగ్ని ప్రళయంలో తప్పించుకోవాలంటే క్రీస్తు రక్తంలో కడగబడి నీవు కూడా నీతిమంతులుగా మార్చబడితే, నీతిమంతులుగా చేయబడితే, అప్పుడు నీవు కూడా రాబోతున్న అగ్ని ప్రళయాన్ని నేను తప్పించుకుంటావు. మూడో ప్రపంచ యుద్ధం రాబోతుంది. ఎటు చూసినా మూడో ప్రపంచ యుద్ధ వాతావరణం కనిపిస్తుంది బిడ్డ. ఆ ప్రళయం నుంచి తప్పించుకోవాలంటే ప్రభు అయిన యేసును సొంత రక్షకుడుగా నీవు అంగీకరించాలి. ఆయన మాట నమ్మాలి, ఆయన మాట ప్రకారం జీవించాలి. ఆయన మాటను నమ్మాలి, ఆయనను నమ్మాలి, ఆయన మాట నమ్మాలి. ఆయన మాట ప్రకారం నీవు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు అనే రక్షణ ఓడలోనికి వచ్చినప్పుడు, రక్షణ పొందినప్పుడు, మారు మనసు పొందినప్పుడు, రక్షణ పొందినప్పుడు ఆయన ఓడలో నువ్వు దాచబడతావు, ఆయన గాయాల్లో దాచబడతావు. రాబోతున్నటువంటి అగ్ని ప్రళయం నుంచి కాపాడబడతావు. కాబట్టి రక్షణ ఓడలోనికి వస్తావా? ఆనాడు నువ్వు ఒక్కడు నీతిమంతుడుగా కనిపిస్తున్నావు. భూమి మీద నరుల మార్గము చెరిపివేసుకున్నారు. వారి చెడుతనం భూమి మీద గొప్పదిగా ఉంది. వారి పాపము నా యొద్దకు వస్తావు, పాపం మొర నా యొద్దకు వస్తా ఉంది. కాబట్టి ఇదిగో నేను భూమిని నాశనం చేయబోతున్నాను. నువ్వు అక్కడ నీతిమంతుడుగా ఉన్నావు కాబట్టి నీ కుటుంబం కోసం రక్షణ ఓడను సిద్ధపరచుకోమని నోవాహుతో దేవుడు చెప్పినప్పుడు దేవుని నమ్మాడు, దేవుని మాట నమ్మాడు, దేవుని మాట ప్రకారం ఓడను సిద్ధపరచుకున్నాడు. కాబట్టి ఆ ఓడలోనికి తనకు పిల్లలందరూ కూడా వెళ్ళినప్పుడు తన కోడలో తన భార్య జలప్రలయం వచ్చినా, జలప్రలయం నుంచి లోకమంతా నాశనం అయిపోయినా దేవుని మాట నమ్మిన, దేవుని మాట ప్రకారం జీవించిన నోవహు కాపాడుకున్నాడు తన కుటుంబాన్ని. ఈరోజు నిన్ను కూడా అంటున్నాడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు.
ఒకని పాపాన్ని బట్టి అందరు పాపులుగా చేయబడి అందరు పాపం చేశారు కాబట్టి అందరికి మరణం సంప్రాప్తం అవుతా ఉంది. ఆ మరణాన్ని తప్పించుకోవాలన్నా, మరణం తప్పించుకోవాలన్నా, ఈ లోకంలో రాబోతున్న అగ్ని ప్రళయాన్ని తప్పించుకోవాలన్నా ప్రభు అయిన యేసును సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన మాట విని ఆయన మాట ప్రకారం జీవిస్తే రెండవ మరణాన్ని అగ్నిగుణాన్ని తప్పించుకుంటావు. భూలోకంలో కొరబోతున్న అగ్ని ప్రళయం నుంచి కూడా నిన్ను కాపాడుతాడు. ఈ రోజున పరిశుద్ధాత్ముడితో మాట్లాడాడు. నీతిమంతుడుగా నీవు కూడా మార్చబడితే నీకు మేలులు, నీ తల మీద ఆశీర్వాదాలు వస్తాయి, నీ ఇంటి మీద ఆశీర్వాదాలు ఉంటాయి, నిన్ను జ్ఞాపకం చేసుకున్న వారికి కూడా ఆశీర్వాదాలు ఉంటాయి. అలాగా భౌతిక సంబంధమైన అవసరాలు తీరుస్తాడు, ఆత్మ సంబంధమైన బ్లెస్సింగ్స్ కూడా ఇస్తాడు. కాబట్టి ప్రభువును ఓడవడానికి వస్తావా? నీతిమంతుడుగా మార్చబడి రక్షణ పొంది దీవించబడతావా? ఈరోజు నీవు ప్రశ్న వేసుకో. భక్తిహీనుడిగా ఉండి నీ పేరు అసహ్యత పుట్టించే స్థితిలో ఇంకా ప్రభు నమ్ముకొని కూడా పాపములో జీవిస్తూ అసహ్యత కలిగించే బిడ్డగా నీ పిల్లలకు అసహ్య పుట్టించేవాడుగా, సంఘానికి అసహ్యత పుట్టించేవాడుగా ఉన్నావేమో. నీ భక్తిహీనతను తీసివేయడానికి ప్రభు ఎందుకు రమ్మని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు సహాయం చేయండి. సంఘంలో జీవాన్ని కలుగు చేయి. నీ రక్తములో మమ్మల్ని నీతిమంతులుగా మార్చావు. నీ వద్దకు వచ్చిన మమ్మలను నీ రక్తములో కడిగి మనసు మార్చుకున్న మాకు రక్షణ ఇచ్చావు. ఓడలో దాచిపెట్టు, నీ గాయాలు దాచుకున్నావు. రాబోతున్న ప్రళయం నుంచి తప్పిస్తావని దేవుని వాక్య భాగంలో చూస్తున్నావు నాయన. అదే రీతిగా రెండవ మరణం కూడా తప్పించగలిగిన సమర్థుడు నీవే, మా దేవుడవు, మా ప్రభుడవు. సంఘమును ఉజ్జీవింపజేసి నీ ఓడలో నీ గాయాలలో పిల్లలు ఉండడానికి సహాయం చేయమని, నీ రక్షణ ఓడలో సేద తీరడానికి ఆశ్రయముగా చేసుకోవడానికి నీ నామమే మా రక్షణ దుర్గం అంటున్నాను. యెహోవా నామం బలమైన దుర్గము, ఆ దుర్గములకు వచ్చేవాడు సురక్షితంగా ఉంటాడనే లేఖనం ఉంది. ప్రభు సహాయం చేయండి నాయన. పిల్లలను వాక్యం, ప్రార్థన, విశ్వాసం ఎదిగి ఫలించడం సహాయం చేయండి. రక్తంలో కడగబట్టాలని సహాయం చేయండి. దాసుని ప్రభాన గారిని ప్రభావనైనా బిడ్డలకు నవమ్మ గారు తన పిల్లలు జ్ఞాపకం చేసుకుంటుండగా ప్రభా తండ్రి నీతిమంతుని దాసుని రక్షణ పొందని దాసుని తన పిల్లలు సహోదరి జ్ఞాపకం చేసుకుంటుండగా ఆశీర్వాదాలు దయచేయండి. నీతిమంతుడైన నిన్ను జ్ఞాపకం చేసుకుంటుండగా ఈ కుటుంబానికి ఆశీర్వాదాలు దయచేయండి. మహిమ ఘనత ప్రభావం సంఘానికి కూడా జ్ఞాపకం చేసుకుంటుండగా నీ నామమును కొనియాడుతూ ఉండగా ఆశీర్వాదాల సంఘములో ఉంచమని, ఆశీర్వాదాలతో మీరు నింపినందుకై స్తోత్రాలు అర్పిస్తూ ప్రతి బలహీనతలను విడిపించి అగ్ని ప్రళయము తప్పించుకునే వారిగా ఆయత్తపరచమని, భయము కలిగి నడుచుకునే వారిగా ఆయత్తపరచమని, విశ్వాసము కలిగి నడుచుకునే వారిగా ఆయత్తపరచమని యేసయ్య ఘన నామమును స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. చెప్దాం అందరూ ఆమేన్, ఆమేన్, ఆమేన్.